బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కనుకని ఇప్పుడు అధిష్టానం అయినటువంటి శ్రీచక్రంలో శివశక్తులు ఉన్నారా లేదా ఒప్పుకుని తీరవలసిందే కదా. కనుక శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం. ఇవన్నీ సూత్రాలు లాంటి వాక్యాలండి. ఇలాంటి సూత్రాల వాక్యాలు 3 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం మనం. శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం. శ్రీచక్రం అంటేనే శివశక్త్యాత్మకం, లింగం అంటేనే శివశక్త్యాత్మకం. లింగం శ్రీచక్రంలో చూపించే ప్రయత్నం చేద్దాం. మధ్యలో బిందువు ఉంది కదా, దాని తర్వాత ఏముంది? అందరూ వింటున్నాను, తృప్తి ఒక్కసారి చెప్పండి. త్రికోణం. బిందువు తర్వాత త్రికోణం, మిగిలిన మర్చిపోదాం. బిందువు త్రికోణం, బిందువు శివుడు, త్రికోణం అమ్మవారు. అక్కడికక్కడే మన తృప్తి గడిపోయింది. బిందువు త్రికోణం వచ్చేసింది. ఆ త్రికోణం 3 బిందువులు ఏంటంటే ఇచ్ఛా జ్ఞాన క్రియ అండి. 3 బిందువులు కలిపితే శక్తి త్రికోణమైంది. ఆ మధ్యలో చిచ్చక్తితో ఉన్నటువంటి స్పందన శక్తిగా శివుడు ఉన్నాడు మధ్యలో. కానీ 2 బయటకు తీసేసుకోండి ఒక్కసారి. తీసుకుంటే ఆ త్రికోణం పానవట్టంలా, ఆ బిందువు శివలింగంలా కనబడిందా లేదా? ఆ బిందువుని అలా పైకి సాగదీస్తే, సిలిండ్రికల్ అలా సాగదీస్తే పానవట్టం మధ్య శివలింగమే కనబడుతుంది ఇక్కడ. కనుక పానవట్టం త్రిశక్తుల ఆకృతి, దానిపై శివుడు ఉంటే అది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ. అది గొప్ప రహస్యమైన విషయం అండి ఇక్కడ. ఎందుకంటే ప్రకృతి ఒకటి ఉంది. ఈ ప్రకృతి యాక్టివేట్ అయ్యేది ఎలాగంటే పరమాత్మ యొక్క శక్తి వల్ల, లేకపోతే ప్రకృతికి యాక్టివిటీ లేదు. మీరు ఇన్ని ఎక్విప్మెంట్స్ మొత్తం హాల్లో పెట్టుకున్నా అవి యాక్టివేట్ కావాలంటే ఒకటి తగలాలి. ఏమిటి? కరెంటు. లైట్ పెట్టుకున్నా, ఫ్యాన్ పెట్టుకున్నా, ఏసీ పెట్టుకున్నా అన్నిటికీ తగలాల్సింది అది. అందుకే ప్రకృతి అంతా ఎక్విప్మెంట్స్ లాగా సెట్ అయి ఉంటే శివుని యొక్క శక్తి వాటిలో ప్రసరించి ప్రకృతిని యాక్టివేట్ చేస్తుంది. కనుక ప్రకృతి కంటే అతీతుడే పరమాత్మ. ఎందుకంటే కరెంటు ఎక్విప్మెంట్స్ కంటే పైది. ఎక్విప్మెంట్స్లో ఉన్నా దానికంటే పైదని తెలుసుకోవాలి. అలాగే ప్రకృతి రూపమైన ఈ పరికరాల్లో శివుడు తన శక్తితో వ్యాపించిన దీనికి అతీతంగా ఉన్నాడు. అతీతంగా ఉన్నప్పుడు చిచ్చక్తి సముపేతుడు. వ్యాపించి ఉన్నప్పుడు 24, 25 తత్వాలు వ్యాపించిపోయి ఉన్నాడు. మొత్తం పంచభూతాల్లో, పంచతన్మాత్రలో, వీటన్నిట్లో ఆయన వ్యాపించిపోయి ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. కనుక శివుడు ఆ విధంగా వీటి యందు వ్యాపించిపోయినటువంటి అతీత స్వరూపం గురించి మనం భావన చేయాలి. అందుకే ఆ పానవట్టం దేనికి సంకేతం అంటే ముందు ఈశ్వరుడి శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియారూపంగా ప్రకృతిగా వచ్చింది. అందుకే అది ఎలా ఉంటుందంటే డౌన్వార్డ్, కిందికి తిరిగి ముఖం పెట్టుంటుంది త్రికోణం. అలాగే పానవట్టం చూడండి ఒక కాలువలాగా అటు ఉంటుంది. అంటే శివుడి యొక్క అక్కడ శివుడు తగలగానే వెంటనే అది యాక్టివేట్ అయ్యి ప్రసారం ప్రవాహంలాగా వ్యాపిస్తుందండి. ఇది తెలుసుకుంటే ఎంత అద్భుతంగా ఉంది. అయితే శివుడు ఎంత తగలేడు అది కూడా ఆలోచించు. శివలింగం పానవట్టం మీద ఎంతవరకు ఉంటుంది? కొద్ది భాగమే తగులుంటుంది. ఇంకా చెప్పాలంటే త్రిపాదోర్ధ్వ ఉదయిత్ పురుష పాదోస్యేహాభవాత్ పునః. విన్నారా ఎప్పుడైనా? పురుషోక్తం. ఇష్టభ్యామహం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్. ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో కృష్ణుడు. చూసారా? ఇది పరిశీలించండి కొంచెం. ఎందుకంటే నా ముందు విజ్ఞులు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కనుక వాళ్ళు ఆనందిస్తారని చెప్తున్నాను. ఇది కొంచెం ఆలోచిస్తే కానీ అర్థం కాని విషయం నాకు తెలుసు. అది అమ్మవారు ఎర్ర చీర కట్టుకున్నారు, ఎర్రగా ఉన్నారు, కళ్ళు మిలమిల్లాడుతున్నాయి, 3 కళ్ళు అంటే అబ్బా కళ్ళకు కట్టినట్టు వర్ణించారనే స్థాయి ఉన్న వాళ్ళకి నమస్కారం. కాదని నేను అన్ను కానీ అలాగే అనుకుంటే రేపు పొద్దున్న ఎవడో ప్రశ్నిస్తాడు, మీరు ఆడవాళ్ళని మగాళ్ళని పూజిస్తారు ఎందుకు, విగ్రహాలను పూజిస్తారు ఎందుకు? వాడికి సమాధానం చెప్పద్దు. ఆ విగ్రహం వరకు ఇంత సైన్స్ ఉందని చెప్పాలి. అందుకు చెప్తున్నాం ఈ పాట. అందుకు కొంచెం ఓపిక పట్టండి, తెలుస్తుంది కదా. శివలింగం అంటే ఏమిటో అర్థమవుతుంది. లేకపోతే శివలింగం అనే దానికి చాలా అసహ్యకరమైనటువంటి వివరణలు చేసేసి పాశ్చాత్యులు చాలా వక్రీకరణలు చేశారు. మనం అసలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కనుకనే ఎంత తగిలి ఉన్నాడండి ఆయన పానవట్టడానికి? కింద భాగం అంత మిగిలింది. తగిలిన భాగం కంటే తగలిన భాగమే ఎక్కువ. ఆయన ఆ మాత్రం తగలడం వల్ల ఇదంతా యాక్టివేట్ అయిపోయింది. కనుక నా యొక్క పావు భాగంతోనే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాను, మిగిలింది 35 భాగం పైకే ఉందన్నాడు అక్కడ. కానీ 2 ముక్కలు కాలే, 35 ఒక ముక్క, పావు ఒక ముక్క కాదు. ఆయన పూర్ణంగానే ఉన్నాడు. పావు భాగం ప్రపంచమై 35 భాగం పైకుంది. అదే త్రిపాద్ విభూతి నారాయణోపనిషత్ అని అన్నారు ఇక్కడ. అదే త్రిపాద్ ఊర్ధ్వముదైత్ పురుష పాదోస్యేహ భవాత్మన. ఇది అర్థం చేసుకున్నకంటే పురుషోక్తం చదివడం బెటర్ ఏమో అని మీరు అనుకుంటున్నారేమో. నమో నమః. కానీ పురుషోక్తం అర్ధరహితమైన శబ్దరాశి కాదని తెలిస్తే చాలు. ఇక్కడ దాని వెనక ఇంత అర్థం ఉందండి. అంత పురుషోక్తం అంటే విష్ణువుది అనుకుంటున్నామండి. తీసుకొచ్చి శివలింగానికి మీరు అన్వయించారు ఏంటంటే పురుషోక్తం విష్ణువుది, రుద్రం శివుడిది అని మనం చేసుకున్న విభాగం. కానీ అంతా వేదంలోదే, అంతా ఒక పరమాత్మ. కానీ విశ్వమంతా పావు భాగంతోనూ ఉంది. దాన్ని మించి పరమాత్మ 3 భాగాలు ఉన్నాడు.
కానీ విశ్వం ద్వారా పరమాత్మను పట్టుకో. ఇప్పుడు పరమాత్మ విశ్వానికి అతీతుడైన వాడు ఎక్కువది. మన విశ్వమే చాలా అనుకుంటున్నామే, విశ్వమంతా ఆయన పావుభాగమే. మరి ఆయన అంత అతీతుడయ్యా, విశ్వవ్యాపకుడే విశ్వ అతీతుడు ఉన్నాడు. కనుక శివలింగంలో శక్తి ఇప్పుడు తెలిసిందే. పానవట్టం అనేది శివుడేది, దానికి పానవట్టం అని పేరు అక్కడ అని లోక వ్యవహారంలో. దాని పీఠం అని పేరు ఇక్కడ, శక్తి పీఠం. దీనికి ఒక మంచి భాష ఇచ్చింది భగవద్గీత. తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజప్రదపిత. మహజ్యోని అన్నాడు ఇక్కడ. ఆ త్రికోణంకే యోని అని పేరు. యోని అంటే కారణము, అదే అర్థం ఇక్కడ. అదే లింగమునకు యోనికి అవయవ వర్ణనలు చేసి అసహ్యంగా మాట్లాడడం కాదు. ఇది ఒక సైంటిఫిక్ టర్మ్, ఉపాసనా టర్మ్, ఫిలసాఫికల్ టర్మ్ అండ్ స్పిరిచువల్ సైంటిఫిక్ టర్మ్ ఇంకా చెప్పాలంటే. అలా కారణమైన తత్వం యోనిగా ఉంటే బీజతత్వం శివుడిగా ఉంది. ఈ సృష్టి బీజములన్నీ ప్రళయకాలంలో ఆయనలో లీనమై ఉంటాయి. సృష్టి బీజములన్నీ ప్రళయకాలంలో ఆయనలో లీనమై ఉంటాయి. తన సృష్టి ఆరంభంలో ప్రకృతి యందు దాన్ని పంపిస్తాడు, బీజాలని తాను శక్తిని ఇస్తాడు. అప్పుడు అవన్నీ బీజములు ఫలవంతములే విశ్వముగా కనబడుతుంది. ఎంత అద్భుతమైన విషయం అండి, ఏ సైన్స్ కాదంటుంది దీన్ని. అందుకే తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజప్రదపిత అన్నాడు ఇక్కడ. కనుకనే ఆ శివుడు బీజప్రదుడు కాకపోతే ప్రకృతి ఇంత కనబడుతుందా? కనుక బీజప్రదం అయిన దాన్ని పితృతత్వం అంటారు. తండ్రి యందు బీజ రూపంలోని జీవుడు తల్లి గర్భంలో ప్రవేశించి రూపం ధరించి వస్తున్నాడు కదా. ఎందుకంటే ఒకే వస్తువుని ఒక కాముకుడు చూసే కోణం వేరు, ఒక సైంటిస్ట్ చూసే కోణం వేరు, ఒక తత్వవేత్త చూసే కోణం వేరు. అవునా లేదా చెప్పండి? ఒక సైంటిస్ట్, ఒక డాక్టరు ఒక అవయవాన్ని ట్రీట్మెంట్ అనే యాటిట్యూడ్తో చూస్తాడు, అతను మనోవికారాలు కలగవు, కాముకుడిగా కలుగుతూనే ఉంటాయి. ఫిలాసఫర్కి ఇంకా గొప్ప దృష్టితో కనుక వాడు ఏ వికారాలు లేవు. కనుక శివలింగ తత్వాన్ని ఫిలసాఫికల్ స్టేటస్లో తెలుసుకోబోతున్నాం మనం ఇక్కడంతా కూడా. కనుక సర్వజగత్తు ప్రళయకాలంలో ఎవడి యందు బీజమై బీజ రూపంలో ఉందో వాడు సృష్టికాలంలో ప్రకృతి యందు ప్రసరింపజేసినప్పుడు ఈ ప్రకృతిని తల్లిగా, ఆయన తండ్రిగా భావించము. ఆ భావనయే శివలింగ తత్వంలో మనకు కనిపిస్తుంది. కనుక శివలింగ తత్వం అంత లోతైనది. కానీ శివశక్తి సందర్శనం అనేది సామాన్యమైన విషయం కాదు, ఎంతో లోతైనటువంటి అంశం. వినడానికి కూడా ఒక ప్రిపరేషన్ కావాల్సినది. ఆ ప్రిపరేషన్ 3 రోజుల తర్వాత 4వ పూటకైనా వచ్చి ఉంటుందని విశ్వాసంతో మన విశ్వంలోకి ప్రవేశిస్తున్నాం. సరే, మొత్తానికి శివలింగంలో శివశక్తులు ఉన్నారా లేదా? శ్రీచక్రంలో ఉండి తీరారు. కనుకనే కొంతమంది మేము శివుడు ఓకే అండి, మేము అమ్మవారి పార్టీ అంటారు. శిఖామణి రెండూ కలిపి ఒకటే తెలుసుకోలేనప్పుడు నువ్వు ఏ పార్టీ కూడా నేను ఉద్ధరించదు. ఇది ముందు తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ, ఇది ప్రధానమైన అంశం. కనుక ఎవడు శివశక్తులు ఏకత్వం తెలుసుకోడు వాడికి సిద్ధే లేదు పో అన్నాడు. ఇది రహస్యమైనటువంటి అంశం. కనుక అధిష్టాన సామ్యం అయిపోయింది ఇక్కడ. కనుక నామ సామ్య చెప్పుకున్నాం, రూప సామ్య చెప్పేశాం, కృత్య సామ్య చెప్పాం, అధిష్టాన సామ్యం చెప్పుకున్నాం, అవస్థా సామ్యం చెప్పుకున్నాం. ఈ సామ్యములు కలిగిన ఇద్దరిని ఉపాసించడమే సమయాచారం అని తెలుసుకుంటున్నాం. కనుక విశ్వంలో ప్రతిదీ శివశక్త్యాత్మకమైన ఎరుక ఎప్పుడూ కలిగి ఉండాలి. అంటే మనం అప్పుడు చమత్కారంగా చాలామార్లు చెప్పుకుంటూ ఉంటాం, మీ అందరూ గుర్తుండిపోయింది. శక్తిని అమ్మంటున్నారు, శివుని అయ్యా అంటున్నారు. అచ్చం ఈ మాట చెప్పడం ఏంటంటే తండ్రి యందు బీజ రూపంలోని జీవుడు తల్లి యందు ఆకృతి ధరించి వచ్చినట్లుగా సృష్టికి కారణమైన ఒక తత్వంలో బీజ రూపంలో ఉన్న విశ్వము ప్రకృతి యందు ప్రవేశించి వస్తోంది. కనుక రెండింటినీ కలిపి మనం తల్లి తండ్రి అని అంటున్నాం. దీన్ని బట్టి శివశక్తులు లేనిది ఎక్కడ? కనుక తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని గమనించుకుంటున్నారు అన్న భావం ఎంత గొప్పగా ఉందండి. అది గమనించుకోవాలంటే నువ్వు గణపతివి కుమారస్వామి వైపు, అప్పుడు తల్లిదండ్రులను తెలుసుకుంటావు. వాళ్ళిద్దరిని వెళ్ళరా అని పెట్టి ఒళ్ళో పెట్టుకుంటారు వాళ్ళు. అలా నువ్వు అయిపోతే పిలిచి ఒళ్ళో పెట్టుకుంటారు వాళ్ళిద్దరూ. నువ్వు అవ్వాలి, అయ్యే ప్రయత్నం చేయి. వాళ్ళిద్దరూ శివశక్తి స్వరూపాలే. ఒప్పుకుంటారో లేదో ఒప్పిస్తాం. గణపతి ఎన్నో రకాలు ఆవిర్భవించాడు. ఇప్పుడు మళ్ళీ గణపతి గురించి చెప్తే మరో 5 రోజులు అడగాల్సి వస్తుంది. అట్లా అంటే వాళ్ళని ఎందుకు రెండు బాధ. వాళ్ళు ఎలాగో సాగనింపే యాటిట్యూడ్లో ఉన్నారు ప్రస్తుతం. మనం అనవసరంగా ఎక్కువ పెంచకూడదు. సరే, మొత్తానికి ఇప్పుడు ఏంటంటే గణపతి కథలో మీరు సంకేతాలు తెలుసుకోకపోతే మీరు విమర్శలకు గురైనప్పుడు సమాధానాలు చెప్పలేకపోతారు. చెప్దామని ప్రయత్నిస్తే హై లెవెల్ అండి, మాకు అర్థం కాదండి, మాకు చాలా బిజీగా ఉన్నామండి, రాలేదండి, ఇలాంటివి. వాటన్నిటికి ఒకటే కారణం, మాకు అక్కర్లేదండి అని చెప్పడం దానిలో కారణం అండి ఇక్కడ. కానీ ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే తీర్థాలు పుచ్చుకొని చేతులు చేస్తాం, కానీ చెప్పింది వినడానికి బుద్ధి విచ్చుకునేలా చేసుకోమండి. ఇది బాధాకరమైన అంశం. అది లేనంతకాలం అసలు తీర్థం లోపలికి వెళ్ళాలి, అసలు ప్రసాదం లోపలికి వెళ్ళాలి. ఇవి లేకపోతే కేవలం బయట ఎమోషనల్ భక్తి అయిపోతుంది తప్ప ఇంటలెక్చువల్కి ఎప్పుడు వెళ్తాం. కానీ దీనిలో ఇంటలెక్చువల్ జ్ఞానం ఉంది.
ఎందుకంటే నేను ఒక చోట విన్న విషయం ఏంటంటే, ఒక పిల్లాడిని శివాలయానికి తీసుకెళ్తుంటే ఆ పిల్లాడు ఐ డోంట్ కమ్ అంటున్నట్ట. వాళ్ళ అమ్మతో అంటున్నాడు ఈజ్ చైల్డ్ కిల్లర్, సో ఐ డోంట్ వాంట్ టు కమ్ అన్నాడు ఇక్కడ. అంటే శివుడు చైల్డ్ కిల్లర్ట, గణపతిని కొట్టేట. ఈ తల్లి సమాధానం చెప్పలేక ఏమిటండి అని అడుగుతుంది. అలా పెరిగింది ఏం చేస్తాం ఈ తల్లి. చిన్నప్పుడు మనం కథ విన్నాం, కానీ గణపతి ఆవిర్భావాలు ఎన్నున్నాయో పురాణాల్లో, ఒకటి ఉన్నట్టు మరొకటి ఉండదు. అంటే రకరకాలుగా జ్ఞానాన్ని చూపిస్తున్నాడంతా. అక్కడ అమ్మవారు ఒక పిల్లవాడి శరీరాన్ని చేసింది. శివుడు వచ్చి యుద్ధం చేసి శిరస్సు తీసాడు. మళ్ళీ శిరస్సు పెట్టినవాడు ఎవడు? శివుడే. వాళ్ళు మనలాంటి లౌకికమైన భార్యాభర్తలు కారు అని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శరీరాలు అని పాంచభౌతికములు కావు. అదొక డివైన్ ప్లేన్లో జరిగినటువంటి ఒక కాస్మిక్ ఈవెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ డివైన్ ప్లేన్, దాని ప్లేన్ వేరు, ఈ ప్లేన్ వేరు. ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళం మనం, వాళ్ళ శరీరాలే వేరు, ఇలాంటి శరీరాల. కనుక కథను అన్వయించుకునే ప్రయత్నం చేయాలి. అమ్మవారంటే శక్తి, ప్రకృతి, ఆవిడ కల్పించింది రూపం. కానీ శివుడు తీసి తాను చేత్తో పెట్టాడు. ఇప్పుడు గణపతి ఏమయ్యాడు? కంఠం నుంచి క్రింద భాగం జగత్తు, పై భాగం గజం, గజం జగత్తు కలిపి అయ్యాడు. కానీ శివుడు తగిలితేనే ఇది పూర్తి యాక్టివేట్ అయింది, లేకపోతే లేదు. ఆ సంకేతం కేవలం శక్తిది నిలవదు, కేవలం శివునిది నిలవదు. కనుక అమ్మవారి నుంచి వచ్చి శివుడి చేత తల పెట్టబడి అని గణపతి అయ్యాడండి ఇక్కడ. అప్పుడు గణపతులు ఎవరు కనబడుతున్నారు మీకు? శివశక్తులు కదా. For more videos like this, subscribe Big TV channel.